ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ కొరకు విశ్రాంతి దిన ప్రత్యేక వాక్య సందేశము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలీడునట్లు చేదునని సెలవిచ్చెను. ఆమెన్, ఆమెన్. పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా వారు ఇర్మియాతో మాట్లాడుచున్న మాట ఇది. ఇర్మియా అనే దైవజనుడు, ప్రవక్త నిస్సందేహంగా నిర్మోహమాటంగా దేవుని మాటలను లోకమునకు తెలియజేయటం జరిగింది. ఈ విధంగా దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా ఆ రోజులలో ప్రజలకు తెలియజేయడం అనేది అత్యంత కష్టతరమైన పనిగా ఉండేది. ఆ రోజులలో ఉన్నటువంటి కఠినమైన శిక్షలు మరియు ఎన్నో లోక సంబంధ నియమ నిబంధనల మధ్య ఇర్మియా గారు దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది ఎంతో ధైర్యంతో కూడుకున్న పనిగా మనం గమనించవచ్చును. పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు తన ద్వారా తెలియజేయమన్న మాటలను లోకమునకు తెలియజేయుటకు ప్రవక్త దైవజనుడు అయినటువంటి ఇర్మియా గారు అభిషేకించబడి ఉన్నాడు కనుక ఉన్నది ఉన్నట్లుగా ఇర్మియా గారు దేవుని మాటలను లోకమునకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా అత్యంత కఠినంగా లోకమునకు తెలియజేయడం ద్వారా తీవ్రమైనటువంటి ప్రతిఘటనలను ఇర్మియా గారు ఎదుర్కోవడం జరిగింది. ఎంతోమంది చేత ఇర్మియా గారు అపహసించబడడం, అవమానించబడడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఇర్మియా గారు ఎంతో కలత చెంది మానసిక వేదనకు గురై కలవరపడి దేవుని సన్నిధిలో ఈ విధంగా మొరపెట్టుకోవడం జరిగింది. నేను ఏమన్నా ఈ ప్రజలకు అప్పు ఉన్నానా ప్రభువా? లేదా నేను ఎవరికైనా బదులు ఉన్నానా? లేదు కదా. అయినప్పటికీ ఈ ప్రజలు నన్ను ఎంతగానో అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, నా పైన కీడు ఎంచుచున్నారు అని దేవుని సన్నిధిలో మ్రోకరిల్లి ఇర్మియా గారు ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా అదే సమయంలో పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా వారు దైవజనునికి కావలసిన వాగ్దానాన్ని ఆయన వారికి ఇవ్వటం జరిగింది. అది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నీకు మేలు కలుగునట్లుగా నేను నిన్ను బలపరచపోతున్నాను. ఆమెన్, ఆమెన్. ఈ విశ్రాంతి దినమున దేవుడిని వెంబడించడం ద్వారా, ఆయన సన్మార్గంలో ప్రయాణించడం ద్వారా, లేదా ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా అనేక సవాళ్లను, అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా? అయితే విను ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ సెలవిస్తుంది, నీకు మేలు కలుగునట్లుగా నిన్ను బలపరచు దేవుడిని నేనే. అట్టి శోధన సమయంలో నీవు కృంగిపోవద్దు, వేదన పడొద్దు. నీ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను బలపరచువాడు. దావీదు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దావీదు పలకటం జరిగింది. దేవుడు దావీదునకు బలంగా ఉన్నాడు కనుకనే 6 మూరల జానెడు ఎత్తుగల గొల్యాతును మట్టి కరిపించగలిగాడు. పౌలు మహాశయుని జీవితాన్ని పరిశీలించినట్లయితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అన్నాడు ఫిలిప్పి 4:13లో. పౌలు గారు చేసిన సాహసోపేతమైనటువంటి సువార్త యాత్రలు కావచ్చు, అనేక సార్లు రాళ్లతో కొట్టబడటం కావచ్చు, అవమానించబడటం కావచ్చు, అనేక వేదనలకు, శోధనలకు ఆయనను గురి చేయడం కావచ్చు, అలాంటి సందర్భాల్లో కూడా పౌలు గారు ధైర్యంగా సువార్త పరిచర్యను జరిపించగలిగాడు. అంటే కేవలం దేవుడు పౌలు గారిని బలపరిచాడు కాబట్టే అది సాధ్యమైందని మనం గమనించాలి. క్రైస్తవ జీవితం అనగా ఏదో సుఖవంతమైన జీవితముగా మనం భావించకూడదు. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, బాధలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కానీ ఆ సమయంలో దేవుడు మనలను బలపరచువాడు కనుక, ఆయన మనలను ధైర్యపరచువాడు కనుక ఆయన కొరకు మనం బలముగా నిలబడాలి. ఆధ్యాత్మిక యాత్రలో అనేక సవాళ్లను మనం ఎదుర్కొంటాము. దురాత్మ శక్తుల యొక్క ప్రాబల్యము అత్యంత భయంకరంగా మన మీద దాడి చేయవచ్చును. శోధనలు మన మీదకు వచ్చినప్పుడు దేవుడి నుండి మనలను దూరపరచాలని, భక్తి నుండి, విశ్వాసం నుండి మనలను వేరుపరచాలని, దైవిక భావాల నుండి మనలను దూరం చేయాలని అపవిత్ర శక్తులు ప్రయత్నం చేయుచున్న ఆ సందర్భంలో ఆత్మీయ బలముతో మనం నింపబడినప్పుడే ఈ యాత్రలో మనము ముందుకు సాగగలము. కనుక విను ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టుచున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఎవరైతే నీపైన చాడీలు చెబుతూ నిన్ను తక్కువగా చూస్తున్నారో,
బైబిల్ సెలవిస్తుంది, అలాంటి వారందరూ వచ్చి నీ దగ్గర మొరలీడునట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ధైర్యముగా ఆయన సన్మార్గంలో దృఢంగా ప్రయాణించాలి. నిరంతరము ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి. అప్పుడు ఆయన మనలకు తోడుగా ఉండి బలపరిచి ఆశీర్వదించుతాడు. అలాంటి కృప వాక్యము వింటున్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక. మన చివరి శ్వాస వరకు ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాము. ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణామేడ జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాము ప్రభువా. ఈ దినమున ఇంత గొప్ప వాక్యముతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభువా. దైవజనుడు దైవ ప్రవక్త అయిన ఇర్మియాతో మీరు మాట్లాడిన మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా. నేను నీకు మేలు చేయనట్లుగా నిన్ను నేను బలపరుస్తాను అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ప్రభువా, ఈరోజు మా ప్రియులు ఎంతోమంది వారి భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నీ మీద ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు ప్రతికూలతను ఎదుర్కొంటున్నారో, లోకములో శ్రమను ఎదుర్కొంటున్నారో వారందరినీ మీరే ముట్టండి ప్రభువా. బలపరచండి తండ్రి. మీ బలాన్ని వారికి దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి ఆధ్యాత్మికంగా బలపరిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలలో వారు కొనసాగబడినట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. ఈ వాగ్దానం ద్వారా అనేక కుటుంబాలను, వారి వ్యక్తిగత జీవితాలను దీవించమని ప్రాధేయపడుచున్నాము ప్రభువా. మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలను, మేలులను, మీ కృపను వింటున్న ప్రతి ఒక్కరికి, సమస్త విశ్వాసులకు అందించి వారి జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.